వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ. ఇక డీటెయిల్స్ తీసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండల కేంద్రానికి చెందిన మాలేపల్లి శివరం నాయుడు కుటుంబ సభ్యులు తమ వారసత్వ స్థలమైన 10 సెంట్ల భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. ఈ విషయాన్ని రాజకీయ రంగు పులుముతూ రాజంపేట ఇన్ఛార్జి చామర్తి జగన్మోహన్ రాజుపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇది పూర్తిగా తమ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వివాదమని, రాజకీయ అంశం కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం నిలిపివేసి వాస్తవాలను గుర్తించాలని కోరుతూ తమకు న్యాయం చేయాలని పీజీఆర్ఎస్ఎస్ ద్వారా కలెక్టర్ను ఆశ్రయించినట్లు తెలిపారు. మేము క్రిమినల్ రికార్డ్ ఏందనేది పోలీస్ స్టేషన్ లో మీరు ఎంక్వైరీ చేయండి. ఇలానే సుండుపల్లి మండలంలో ఎంతమంది దగ్గర తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకొని తప్పుడు పనులు చేసి ఏంటంటే ఎంతైనా మా కుటుంబం మనిషి కదా, అదే కూలీలని వచ్చిన వాళ్ళకి సర్దు చెప్పి ఎన్నో విధాలుగా మీకు ఆమె అని చెప్పామన్నమాట. సరే అని అన్ని రోజులుగా బడి తీసుకుని తింటా ఉన్నారు. సో మాకు తెలియదు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునిందో ఆమె వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు మీద ఈమె రిజిస్ట్రేషన్ చేయించట్లేదు. అది మాకు తెలియనట్టు రిజిస్ట్రేషన్ బడి తీసుకొని తింటానవే అంతవరకే అనుకోండి. ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది ఏమనేది మాకు పూర్తిగా నిలనాలి. ఎప్పుడైతే దీని రిజిస్ట్రేషన్ చేసుకునిందో దీనితో పాటు అది కూడా తీస్తే అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆమెకి ఇప్పుడు నేను మీకు రిజిస్ట్రేషన్ నాకు ఎవరో ఒకరు బాధ పరిష్కారంలోనే నాకు వచ్చింది అలా లేదండి, ఆమెకు భాగం లేదనే కదా ఆమె రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అది అంటే పెద్దలు ఒప్పుకున్నారనే కదా దాని మీనింగ్. దాన్ని బట్టి మీడియా మిత్రులకి లేదా అధికారులకి ఇది చేస్తున్నాము. దీనిపైన మేము డెఫినెట్లీ వాళ్ళ మీద డిఫామేషన్ కేసు వేస్తున్నాము. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నాము. మల్లికార్జున నాయుడు పైన వాళ్ళ భార్య పైన అబద్ధ ప్రచారాలు చేయడం అనేది, అలాగే జగన్మోహన్ రావు సార్ పైన కూడా తప్పుడు ప్రచారాలు చేయడము. ఇంతవరకు మేము 30 మా పెద్దనాన్న గారు ఇంకే పేర్లు పెట్టేసి ఏదో కేసులు పెట్టేసి భయపడితే వదిలేస్తామని ఈ కాలంలో ఆస్తులు అయితే ఎవరు వదలరు కదండి. అదే ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మేము ఎప్పుడు చేయలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 2026 ఖరీఫ్ సీజన్కు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జాయింట్ డైరెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. రైతులు అధికంగా యూరియా, డీఏపీ వినియోగించకుండా భూసారాన్ని కాపాడేందుకు ఎకరానికి 1 బస్తా SSS సూపర్ ఫాస్ట్ ఎరువును ఉపయోగించాలని సూచించారు. దీనివల్ల పంట దిగుబడి పెరగడంతో పాటు రైతుల పెట్టుబడి కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఖరీఫ్లోని వరి, మొక్కజొన్న, గోంగూర, చెరుకు మరియు చిరుధాన్యాల సాగు విస్తృతంగా జరుగుతుందని తెలిపారు. మనం ఏదైతే ఇప్పుడు యూరియా, డిఏపి అనేది యాప్ ద్వారా ఇస్తున్నామో డిఏపి ప్రత్యామ్నాయంగా ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఉంది. అందులో 48% ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి 1 బస్తా వేసుకుంటే అది డిఏపికి ఈక్వల్గా ఉంటుంది. డిఏపితో సమానమైనటువంటి రేటు ఉంది కాబట్టి రైతులు ఇది గమనించి ఎటువంటి ఇబ్బంది పడకుండా పంటకి ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని కూడా మన ఆర్ఎస్కే ద్వారా ప్రైవేట్ పద్ధతి ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం టీ పుత్తూరులోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలోని జూన్ 24 నుంచి జూలై 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త సిద్ధేశ్వర్ రెడ్డి తెలిపారు. స్వప్నంలో శ్రీరాముడు ఆదేశంతో వెలుగులోకి వచ్చిన ఈ దివ్యక్షేత్రంలోని అంకురార్పణ, ధ్వజారోహణం ఉత్సవాలు ప్రారంభమై ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వాహన సేవలు జరుగుతున్నాయి. ఇక జూలై 1వ తేదీన జరిగే మహారథోత్సవం, పుష్ప పల్లకి తెప్పోత్సవాలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. భక్తుల కోసం అన్నదానం, త్రాగునీరు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ ఆలయంలో సంజయరాజ స్వామి అప్పటి ధర్మకర్త పాపిరెడ్డి కలలో కనిపించి జూన్ 24 నుండి జూలై 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఈ స్వామివారి జరిపించే వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జూన్ 24 అంకురార్పణతో ప్రారంభమై జూన్ 25వ తేదీ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి రాత్రి వాహన సేవలు ఉంటాయి. అలాగే సాయంత్రం 7 గంటలకి ఊంజల సేవ కార్యక్రమ మహోత్సవం జరుగుతుంది. స్వామివారికి కర్పూర హారతి సేవ మహోత్సవం జరుగుతుంది. ఇది ఎక్కడా జరిగినటువంటి అద్భుతమైన మహోత్సవం. ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి కోరుకున్న తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. కర్పూర హారతి అంటే స్వామివారికి కర్పూరాలతో నీరాజం పలుకుతూ గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చూడడానికి విశేషంగా భక్తులు పాల్గొనడం అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కోడిబా గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి కొర్ర సంజు అస్వస్థతకు గురి కావడంతో ఎస్కోట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై ముందుగా సమాచారం ఇవ్వకుండా మరణించిన తర్వాత మాత్రమే తమకు తెలియజేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని విద్యార్థులు ఎస్కోట ఆసుపత్రి ముందు నిరసన చేపట్టగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చిలకలగడ్డలో ఉన్నటువంటి హెచ్ఎం వార్డెన్ వెంటనే హాస్పిటల్కి రావాలి. చిలకలగడ్డలో ఉన్నటువంటి హెచ్ఎం వార్డెన్ వెంటనే ఎస్కోట్ ఆసుపత్రికి రావాలి. చిలకలగడ్డ గిరిజన పాఠశాల చదువుకుంటున్నటువంటి విద్యార్థి సాగు కారణమైన హెచ్ఎం వార్డెన్ సస్పెండ్ చేయాలి. చిలకలగడ్డ గిరిజన పాఠశాలలో చదువుకుంటున్నటువంటి సాగు కారణమైన హెచ్ఎం వార్డెన్ సస్పెండ్ చేయాలి. చిలకలగడ్డ గిరిజన పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి సాగు కారణమైన హెచ్ఎం వార్డెన్ సస్పెండ్ చేయాలి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రూట్ సెట్ సంస్థలోని జూలై 6, 2026 నుంచి మహిళలకు 31 రోజుల పాటు మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్, పెయింటింగ్ తదితర అంశాల్లోని ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల నిరుద్యోగ మహిళలు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అని, శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన ఒంగోలు రూట్ సెట్ శ్రీ ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నడపడుతుంది. మన ఒంగోలు రూట్ సెట్ భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉందండి. మా ఇన్స్టిట్యూట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. ఉచిత భోజన సదుపాయం, ఉచిత వసతి సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే జూలై 6వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు, అంటే 31 రోజుల పాటు ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచిత ట్రైనింగ్, ఉచిత భోజన సదుపాయం, ఉచిత సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఈ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలు ఈ ట్రైనింగ్లో చేరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ ట్రైనింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573331441. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట సివిల్ సప్లై పాయింట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలోని హమాలీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకుడు మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ, మే నెలలో చేసిన పనికి ఇప్పటికీ కూలీలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విసన్నపేట మండలానికి చెందిన 3 షాపుల దిగుమతులు, ఎగుమతులు పనులను తిరువూరు పాయింట్ కార్మికులతో చేయించడం సరికాదని, ఆ పనులను స్థానిక హమాలీ కార్మికులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై ముఠా కార్మికులకు చేసిన పనికి ఎప్పటికప్పుడు డబ్బులను వద్దలాలి ఏఐటీయూసీ, వద్దలాలి సివిల్ సప్లై ముఠా కార్మికుల ఐక్యత, ఇవ్వాలి పెండింగ్ లో ఉన్నటువంటి కూలి డబ్బులను, సివిల్ సప్లై కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం సివిల్ సప్లై ముఠా కార్మికుల సమస్యలను వద్దలాలి ఏఐటీయూసీ, వద్దలాలి ఏఐటీయూసీ, ఇవ్వాలి మే నెలలో చేసినటువంటి పనికి కూలి డబ్బులను వెంటనే ఇవ్వాలి, మే నెల నుంచి ఆగిపోయినటువంటి డబ్బులను వెంటనే. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. అద్దంకిపట్నం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి పార్టీతో పాటు తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గత 2 దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతూ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన ఆయన అనివార్య కారణాలు మరియు అనారోగ్య సమస్యల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ పత్రికా సమావేశం నేను గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి, అట్లనే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ పార్టీకి ఎన్లైన్ సేవలు చేస్తున్నాను. 2011లో మొదటిసారిగా ఆనాడు టౌన్ అధ్యక్షుడిగా నాకు ఇవ్వడం జరిగింది.
అప్పటి నుంచి పార్టీకి పనిచేస్తూ వచ్చే ఇప్పటి వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో టౌన్లో కూడా చిన్న అస్తవ్యస్తంగా ఉంది. మీకు ఇక్కడి నుంచి ఈ పని భారం పెరిగిపోయింది. ప్రస్తుతం కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నామని చెప్పి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుసుకొని ఈరోజు మీ అందరి ముందు బాపట్ల జిల్లా 11వ వార్డు గుల్లం హుస్సేన్ తోట వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణ, మేదిని పూజ, యాగశాల ప్రవేశం, నవగ్రహ ఆరాధనతో పాటు కిరీదావాసం, జలదివాసం, వివిధ హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఉప్పల హరికృష్ణ, ఉప్పల శంకర్ గౌడ్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా మరిన్ని ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సావిత్రీ గాయత్రీ మర్యాదా వేదిరుత్పుండరీకే విమలే ప్రవిష్ట సకలస్య లక్ష్మీ సవిభూతికాంగ యత్సర్వం పుణ్యం మయ్యధిష్ఠాం భావం విజ్ఞాయ భావం సహస్రాక్ష సహస్రవాద సుభోగం స్వభావత్వా అత్యధిష్ఠం కృష్ణగాడు యద్భోదం యచ్చభవ్యో అందరూ కలిసి ఇదం నవమ వేసేవాళ్ళందరూ కూడా బుధాయ ఇదం నవమ. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని రహదారులు ఇరువైపులా పెరిగిన ఆక్రమణల వల్ల ట్రాఫిక్ తీవ్రత అంతరాయం కలుగుతుందని అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈ విషయమై పంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా కొందరు వ్యాపారులు ఆక్రమణలు తొలగించలేదని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించకపోతే పంచాయతీ అధికారులు పోలీసుల సహకారంతో చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రజలు సహకరించాలని కోరారు. ఇదంతా మేము మొత్తం కూడా పంచాయతీ సెక్రటరీ గారు మేమంతా కూడా అబ్జర్వ్ చేసి అన్ని బజార్లు తిరిగాము. ఎక్కడెక్కడ ట్రాఫిక్ అంతరాయం ఉంది, ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ అయినాయి చూసాము. అందరికి కూడా చెప్పాము, ఇట్లా ఇల్లీగల్గా ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ అంతరాయం అవుతుందని నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళకే స్వచ్ఛందంగా వాళ్ళు తొలగించుకుంటే మంచిది, లేకపోతే మరి పంచాయతీ సిబ్బంది, పోలీసు వారు అందరం కలిసి వాటిని ఇల్లీగల్ ఏదైతే ట్రాఫిక్ అంతరాయం ఇవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ట్రాఫిక్ సాఫీగా జరిగేదానికి అందరూ పబ్లిక్ అందరూ కూడా షాపులు అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాము. లేదంటే చట్ట ప్రకారం వాళ్ళపైన కూడా మున్సిపాలిటీ పంచాయతీ తరఫున కానీ మా తరఫున. నెల్లూరు జిల్లా కావలిపట్నం నార్త్ జనతాపేటలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లోని షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేక అకౌంట్లకు సంబంధించిన ఫైళ్లు కాలిపోయినట్టు సమాచారం. అయితే నగదు, లాకర్ సిస్టమ్స్కు ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. అదే దాన్ని లాగాలంటే ఫైర్ ర్యాక్ అంటే ఒకసారి పైకి లేపేస్తే ఫ్రీ అయిపోతుంది. అడుగు సార్ బ్రదర్, అక్కడ ఇన్వర్టర్ లేదు మా వాళ్ళే. ఒకసారి పైకి పోయినా వాటిలో గ్లాస్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను మళ్లించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త కారుమూరు సునీల్ కుమార్ అరెస్టును దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శిస్తూ అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భయపడబోరని స్పష్టం చేశారు. ఎవరైతే చురుగ్గా ఉన్నటువంటి వారందరినీ ఒక రెడ్ బుక్ అనేటువంటిది రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారందరినీ కూడా గుర్తుపెట్టుకుని ఒక్కొక్కరిని ఒకరి తర్వాత ఒకరిని ఎవరైతే పార్టీలో కొద్ది చురుగ్గానారో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకమైన కేసులు బనాయించి కుటుంబాన్ని ఏదో ఒక రకంగా హింసించాలి, ఇరికాటం పెట్టాలి. ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో ఎవరు చురుగ్గా ఉంటారో వాళ్ళని ఇరికాటం పెట్టించి విద్యావంతుడు, ఒక మితభాషి, మచ్చలేని మనిషి సునీల్ గారు ఏ కారణం లేకుండా అకారణంగా అక్రమ కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్య మీద చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయటం, ఏ కారణంతో దాడి చేశారు, వాళ్ళు ఎందుకు దాడి చేశారని కూడా లేదు. కేవలం తిరుపతి లడ్డూ గురించి కూటమి సర్కారు మీద ప్రజల్లో తప్పుదోవ పట్టించడానికి, అటువంటి పాలన, అన్యాయమైన పాలన ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వం విద్యకు కానీ వైద్యానికి కానీ ఏ విధమైన ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ స్టార్ట్ అయ్యే రోజుకి వాళ్ళ బ్యాగులు అయితే, వాళ్ళ షూలు అయితే, పుస్తకాలు అయితే, టైలు, బట్టలు అన్నీ రెడీగా ఉండేవి. ఈ రోజున స్కూల్ స్టార్ట్ అయ్యి 10 రోజులైనా కనీసం వాళ్ళకి విద్యా కిట్లు ఏది కూడా. కాకినాడ జిల్లా మామిడివరం నియోజకవర్గం తాళరేవులోని భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ను బీజేపీ ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు యానమన్ర విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు ముఖర్జీ సేవలను స్మరించుకున్నారు. హిందుత్వ భావజాలం మరియు జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ వ్యతిరేక ఉద్యమం, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదాన్ దివస్ని ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అప్పట్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు హిందూ మహాసభ అధ్యక్షుడిగా, హిందూ మహాసభ సభ్యుడిగాను, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తగా వారు ఎంతో కాలం పనిచేయడం జరిగింది. మరి అలాంటి భావజాలంతో, హిందుత్వ భావజాలంతో భారతదేశంలో అనేక నినాదంతో దేశవ్యాప్తంగా అఖండ భారతావని సాధించి అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తి అయినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బలిదాన్ దివాస్ రోజు ఈరోజు. ఎందుకంటే ఈయన చాలా సామాజిక వ్యవస్థల్లో పాల్గొని దేశం అంతా బాగుండాలని కోరుకునేటటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆయన యొక్క సిద్ధాంతాలు అవి ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంతో ఆయన ముందుకెళ్తుంటే ఆయన యొక్క కార్యాచరణ నచ్చక దేశంలోనే రాజకీయమైన కుట్రదారులు, రాజకీయ ద్రోహులు ఆయన్ని దారుణంగా అణచివేయడం జరిగింది. అందుకోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్షులైనటువంటి ఆయన యొక్క మరణదినాన్ని మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించారు. ప్రధాన ఉపాధ్యాయులు అరుణ, గ్రామ సర్పంచ్ చలిమేటి నరేందర్ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం నిర్వహించగా యూకేజీ 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాసం కూడా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూల్ మంజూరు చేయడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివించాలని, అందుబాటులో ఉన్న వసతులను వినియోగించుకోవాలని వారు గ్రామస్తులను సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రీ ప్రైమరీని శాంక్షన్ చేసింది. విజయనగరం జిల్లా గణపతి నగర్లోని వైస్ ఎంపీపీ కర్రి శ్రీదేవి, మాజీ సర్పంచ్ నెరవ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలోని సుమారు 300 కుటుంబాలు 10 వాలంటీర్లు టీడీపీలో చేరారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలోని వారికి పార్టీ కండువలు వేసి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అర్హులైన టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి పేరు చదువుతాను. కొల్ల లక్ష్మి అంటే లక్ష్మణ్ అంటే బండారు రాధా, చెరుకూరు వెంకటేష్ గారు, రాధా లక్ష్మీకాంత్ గారు, కర్రి శ్రీనివాసరావు గారు, ప్రముఖ క్రికెటర్ కర్రి శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నారు, సచివం సోమసుందరం, అలాగే రాజశేఖర్ గారు, చంద్రరావు గారు అందరూ వచ్చారు. ఆలోచనలో ఎంత ఎత్తున మాకు జాయిన్ చేసుకునే కార్యక్రమం మీరు అందరూ చాలా సంతోషం. ఇవాళ హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ సీనియర్ నేత, సినీ నిర్మాత గోటిముక్కల పద్మారావు మృతి చెందడంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాసానికి వెళ్లిన వారు పద్మారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమం, రాజకీయాలు, సినీ రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన మరణం పార్టీకి, సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. అందరూ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని రాష్ట్రాలు తగినటువంటి ప్రాంతంలో ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చినా మీకు డోకా లేదు, మనందరం అన్నదమ్ములా కలిసి ఉందాం, రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా మనం కలిసి ఉందాం, రాష్ట్రం వచ్చినా నేను మీకు అండగా ఉంటా, భయపడకండి అని చెప్పి మనందరికి ధైర్యాన్ని చెప్పి ఆనాటి ఉద్యమంలో ఒక మంచి మంచి సినిమాలు తీసి వేలాది మందికి ఉపాధి కల్పించి మరి ఒక మంచి మంచి సినిమాలు ప్రజలకు అందించి ఇద్దరు 5 మంది తమ్ముళ్ళు అందరినీ తన భుజాన్ని వేసుకొని మంచి మార్గంలో కష్టపడాలి, పనిచేయాలని చెప్పి ప్రయత్నించి ఈరోజు మన మధ్య లేనందుకు, స్వర్గస్థులైనందుకు మరి మనకి దిగ్భ్రాంతి తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతించాలని, అది ఏదో ఒక మంచి ప్లేస్లో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి మరి ఆయన చేసినటువంటి పనులు యువతకు కానీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.